హైదరాబాద్ బోధన్ భైంసా నిర్మల్ సంగారెడ్డి సెన్సిటివ్ ఏరియాలు అయినాయి. సడన్ గా అక్కడ ముస్లిం వర్గం పెరిగిపోతుంది. ఆ పక్కన ఇప్పుడు ఆర్మూర్ చేరుతుంది అంట. ఇప్పుడు పిప్రి ఘటన ఒకటి జరిగింది, స్కూళ్ళల్లో నమాజ్ చేయటం మొన్న మీరు మాట్లాడిండ్రు. అసలు ఎందుకు మీరున్న ఆర్మూర్లో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అదే టార్గెట్. మీరున్నారు కాబట్టి టార్గెట్. నేనని కాదు, ధర్మం ఉందా? ఎక్కడైతే ధర్మం చైతన్యవంతం అవుతుందో అధర్మం వైపు ఉన్న వాళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇప్పుడు నేను చెప్తున్నాను దీనివల్ల. ఓకే, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను. పిప్రిలో సంఘటన జరిగింది. ఓకే, మేమంటే బీజేపీ కొంచెం తొందరగా హిందువులో కొద్దిగా మేము మా వైపే చూస్తారు కాబట్టి మేము వెళ్ళి మాట్లాడాం. మీరు పరామర్శిస్తుంది ఏమవుతుంది? మీ వాళ్ళే కదా హిందువులు. దారుణంగా సార్ ఏం జరిగింది ఇప్పుడు అసలు లేటెస్ట్? 10,000 మంది ఉన్న గ్రామంలో ఓకే, నీకేదైనా చిన్న అదేదో చిన్న 1 లక్ష 2 లక్షలు ఫైనాన్షియల్ ఇష్యూస్ 100 వేదికలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లేకపోతే పెద్దలు ఉన్నారు, ఇంకా రకరకాలు ఉన్నది. అప్పటికే 5-6 సంవత్సరాల నుంచి అతని కాళ్ళు చేతులు పడుతుంటే కూడా చివరికి వచ్చి ఫోన్ చేసి మరి 35 లీటర్ల పెట్రోల్ కానీ తీసుకొచ్చి మొత్తం ఇంట్లో పోసేసి భార్య పిల్లల్ని ఆ భర్తనంలో పెట్టేసి వెలిగించేశాడు. ఒక క్షణం లేకపోతే మాంసం ముద్దలేదు. ఇదేంది? ఇప్పుడే 90%, ఆ ఊర్లో అయితే 98% ఉన్నారు హిందువులు. ఆడు 1% ఉన్నట్లుంటే భవిష్యత్తులో హిందువుల పరిస్థితి ఏంది? మేము ఐక్యతగా ఉండాలంటున్నాం. దానికి అర్థం ఏదో ఇంకో విడల తీసే అవసరం లేదు, యూనిటీగా ఉండాలా, మనం ఎదుర్కోవాలా. ఎక్కడ కూడా ఇతర మతస్థులను దాడి చేసిన చరిత్ర ఇందులోకి లేదండి. సరే, ఈ పిప్రి ఘటనలో కూడా గ్రామస్తులు కూడా అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళను కూడా ఈ అన్నదమ్ములు, ఈ ఎవరైతే ముస్లిం అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ అన్నదమ్ములు చాలా బెదిరించిండ్రు అంటున్నారు. అంటే అక్కడ పోలీసులకి కానీ చట్టానికి కానీ ఏమాత్రం విలువ లేదు. పోలీస్కి భయపడరు, చట్టానికి భయపడరు. అసలు ఏందన్నట్టు? కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నదంటే అది మా పాలన అనుకుంటారు. అది వాళ్ళు ముస్లిం లీగ్ పాలన ఉన్నది అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్, ముస్లింల ఫీలింగ్ ఏంటంటే కాంగ్రెస్ అంటేనే మా పార్టీ. ఎట్లయితే పాపం రేవంత్ రెడ్డి గారు అన్నారో కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే దానివల్ల ఇంకా క్లియర్ వాళ్ళకు ఒక మెసేజ్ పోయింది కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మేము ఇంకా మా పార్టీ కాదు, మీ పార్టీ, మేమేదో గులాంలము, మీరు ఉన్న నదులు ఉంటుంటాం అన్నట్టు అక్బరుద్దీన్ గారు కూడా అన్నారు కదా. రెడ్డి ఓ రావు ఓ సబ్లోగాకే 15 నిమిషాలు ఇచ్చేస్తే మొత్తం అది కాదు. ఇంకా మీరు రెడ్డి అని ఉండని, అటు రావు అని ఉండని, అటు ఇంకోటి ఉండని, రాదని ఉండని, ఇంకా ఎవడన్నా హిందువులు ఉండని మా కాళ్ళకాడికి రావాల్సిందే అని అన్నాడు. అంటే ఇట్లాంటి దిగజారిన నాయకులు, దిగజారిన మాటల వల్ల అట్లాంటి వాళ్ళకి కింది స్థాయిలో ఇట్లాంటి సమస్యలు హిందువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి హిందువులు ఎప్పుడో ఒకసారి అది దాంతో ఉదాహరణకు ఇది సంఘటన. ఎందుకు పోరు మీరు? ఎందుకు రారు పరామర్శిస్తుంది హిందువులని? సస్తే రారు, అత్యాచారాలు చేస్తే రారు, మరి దేనికి? మరి హిందువులు ఓట్లు ఎందుకు గెలుగుతారు? ముస్లిం ఓట్లు ఎందుకు గెలవరు మీరు? అంటే ఒక్కటి మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు రారు, మేము ధైర్యం ఇవ్వాలా, ఆ జాతిని కాపాడాలా. 1000 సంవత్సరాలుగా మేము ఒక తరతరాల వ్యక్తులు మారుతున్నారు, సంస్థలు కాపాడుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, మేము అందరినీ సమానమే చూస్తాం. ముస్లిమ్స్ని కూడా భారతీయులుగానే చూస్తాం. ఓకే, వాళ్ళు మాతో కలిసి వస్తారా, కలిసి రారా, వాళ్ళు ఎప్పుడు కూడా విద్వేషం నింపే నాయకత్వాలు ఉన్నది. ప్రజలను కూడా తప్పుపట్టలేము. వాళ్ళకున్న చట్టాలు అంటే వాళ్ళకున్న బుక్స్ వేరే ఉన్నాయి, గ్రంథాలు వేరే ఉన్నాయి, వాళ్ళకి చెప్పే నాయకులు కూడా వేరే ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు పెరికి డిషే తీసుకోండి. ఇప్పుడు లవ్ జిహాదీ చేస్తారు, మా అమ్మాయిని తీసుకుపోతారు, 10 మందిని కంటారు వాళ్ళకు, మళ్ళీ ఆమెను ముక్కలు చేసి సద్దాదస్తగా ఫ్రిడ్జ్లో పెడతారు. అంటారు మీరే, కంటారు మీరే, సంపుతారు మీరే, ఫ్రిడ్జ్లలో పెడతారు మీరే. నేను చెప్పేటి అన్ని నగ్న సత్యాలండి. ల్యాండ్ జిహాదీ చేస్తారు మీరే. జైరాబాద్లో చోట దళితుల భూములన్నీ కలిపి వక్ఫ్ అంటారు. ఓటు జిహాదీ చేస్తారు మీరే. మసీదులలో మేమేమిచ్చినా భారతీయ జనతా పార్టీ ఒక ఇంట్లోకి లేకుండా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరం ఒకటి అంటున్నాము. అయినా కానీ అన్ని బెనిఫిషియల్ తీసుకుంటారు, ఓటు మాత్రం మతంకి వేస్తారు. అన్నీ ఇప్పుడు ఎక్కడ కూడా బియ్యంల ముస్లిం బియ్యము, హిందువుల బియ్యం అని పంచుతలేము, లేదు శౌచాలయాలు. ఇప్పుడు భారత ప్రధాని 60 కోట్ల మందికి సుమారు భారతదేశంలో జల్ మిషన్ కింద వాటర్ కావచ్చు, స్వచ్ఛ వాటర్ కావచ్చు, మన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ 12 కోట్లు కావచ్చు, 16 కోట్ల మందికి ఇవి శౌచాలయాలు, 12 కోట్ల మంది శౌచాలయాలు కావచ్చు, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఇల్లు కావచ్చు, 57 కోట్ల మందికి ఇవి ముద్రా లోన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ముస్లిమ్స్ హిందువులను వేయలేదు. ఇంత చేసినా వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తారు. 10,000 గుళ్ళు కొట్టిన ముస్లింలకేమో హిందువులు ఓట్లేస్తారు. ఏదో ఒక సంఘటన సుప్రీంకోర్టు దయవల్లను అదే చిన్న రామాలయం కట్టుకున్న వాళ్ళకి నచ్చం. ఇది భారతదేశమే కావచ్చు, తెలంగాణలో ముఖ్యంగా హిందువులు ఆలోచించాల్సిన విషయం. మొన్న జరిగిన సంఘటన అదే, పెరిగిట్లే పెద్ద జరగలేదు, ఇద్దరి మధ్యన
జరిగిన ఘటన అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెసెంట్ చేశారు. ఏంటి సార్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఏంటి? ఏం లేదు, సిచ్యువేషన్ కూల్ ఉన్నది. మర్కజ్ వాళ్ళతో నేను ముందే మాట్లాడాను పెద్దలతో. ఇప్పుడు అది మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఎంఐఎం. అక్కడ అసలు ఎంఐఎం లేదు మార్మూలు. ఓకే, ఓవరాల్ గా ముస్లిమ్స్ మంచి వాళ్ళాడ. ఓకే, మాకు ఓటు వేయకపోవచ్చు, ఓటు వేయకుండా ఏం కాదు మా వాళ్ళు, వాడు అద్దన్నా కాదన్న వాడికి ఎమ్మెల్యే నేనే. కొద్దిగా అంతా ఇంతవరకు ఇంకా పోలేదు వాళ్ళు, ఆ స్టేజ్కి దాటలేదు, ఎక్స్ట్రీమ్ స్టేజ్ పోలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ పిల్లలకు నమాజ్ నేర్పు, ఖురాన్ నేర్పు. ఇదేం కరెక్ట్ అండి? ఇంకా మా పిల్లల్ని కూడా మాకు కానీ భవిష్యత్తు రాల. మీరు ఒక మాట అన్నారు సార్, హనుమాన్ చాలీసా మేమేం నేర్పుతలేదు అవును. కదా, మన పిల్లలకి ఎందుకు నమాజ్ నేర్పుతున్నారు అని. అవును. ఇక్కడ ఒక కౌంటర్, మనం స్కూళ్ళల్లో సరస్వతి నమస్తుభ్యం చదువుతాం, ఆ స్కూల్లో ఉన్న ముస్లిం పిల్లలు కూడా చదువుతారు సరస్వతి నమస్తుభ్యం. నువ్వు అది ఇష్టపూర్వకం. ఇప్పుడు అది వేరే విషయం. ప్రతి ఇంతకుముందు వందే మాతరం ని ద్వేషిస్తారు, అన్ని ద్వేషించే స్థాయికి వెళ్ళారు. రాను రాను విషపు బీజాలు నాటుతున్నారు ముస్లిమ్స్ కూడా. మేమేముంటామంటే ఆ ముస్లిమ్స్ అందరిని అనట్లేదు, అక్కడ జరిగిన ఒక స్కూల్ వరకే పరిమితం అవుదాం. ఓకే, అక్కడ చాలా రోజుల నుంచి అది ఇంకా చెప్తే ఇంక ఇబ్బంది అవుతుంది. పోలీస్ అధికారులు కూడా అంచారు దాన్ని రికార్డింగ్ చేయకుండా. ఓకే, నమాజ్ చేస్తున్నారు పిల్లలు. ఉర్దూ భాష ఓకే, మీరు ఉర్దూ భాష నేర్పడం అనేది అది కూడా పెద్ద నేరమే. మీకు ఉర్దే నేర్పాలనుకుంటే ఉర్దూ మీడియం పర్మిషన్ తీసుకొని నేనే ఇప్పిస్తాను. ఉర్దూ మీడియం స్కూల్ అని పెట్టుకోండి, ఎవరైనా ఉర్దూ నేర్చుకునే వాళ్ళు వస్తారు. సరస్వతి నమస్తుభ్యం ఏమో ఇష్టంగా నేర్చుకున్నారు, ఇది కల్మా నమాజ్ ఏమో అయిష్టంగా నేర్చుకున్నారు. మేమన్నం ఏంటంటే మా పిల్లలకు బలవంతంగా కల్మా నమాజ్ ఎందుకు నేర్పిస్తున్నారు, ఖురాన్ తాలీం ఎందుకు నేర్పిస్తున్నారు, ఫస్ట్ పాయింట్. రెండోది, బలవంతంగా ఉర్దూ ఎందుకు నేర్పిస్తున్నారు చిన్న పిల్లలకు. ఉర్దూ కూడా 8th క్లాస్ నుంచి నేర్చుకోవాలి, ఒక ఆప్షనల్ లాంగ్వేజ్. లేదు నీకు ఉర్దూ మీడియం పెట్టాలనుకుంటే వేరే స్కూల్ పెట్టుకోండి, ఉర్దూ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఏది పెట్టుకోండి, చాలా ఉన్నాయి, దాంట్లో మీరు పెట్టుకోండి. ఎవరైనా ఇష్టం అయితే హిందువులు కూడా వచ్చి నేర్చుకుంటారు. ఉర్దూ ఏంది ఒక మతానికి సంబంధించిన భాష కాదే అది. ఉర్దూ ఒక లాంగ్వేజ్, అది ముస్లిం భాష కూడా కాదు ఉర్దూ. మేము దానికి ఒప్పుకుంటలేం. కానీ మీరు ఇట్లా అన్యాయంగా అక్రమంగా పిల్లలకు, చిన్న పిల్లలకే మీరు మత మార్పిడి ఇట్లాంటి విషబీజాలను నేర్పితే ఇంకా మా అన్ని కొట్టి రేపు తెల్లారి భవిష్యత్ తరాలకు మా కల్చర్ను కూడా పోగొడతారని ఒక బాధల. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏదో చిన్న గొడవ జరిగింది, పోవాలనుకుంటే పోలీసులను తీసుకుని ఎందుకు వెళ్తాడు గొడవ వేయాలనుకుంటే? ఎవరికైనా సరే స్కూల్లో గొడవ వెళ్తే మేమే కావాలా, లవ్ జిహాద్ అయినా మేమే కావాలా, కూడా ముస్లిం ఆక్రమణ చేసిండు ఏమంటాడు వక్ఫ్ బోర్డు అంటే మేమే కావాలా, ఓటేకి మాత్రం ఇంకోటి కావాలా. ఈ హిందువులు కూడా ఆలోచించే పద్ధతి ఇట్లుంటున్నది. కాబట్టి ఒక చిన్న సంఘటన జరిగింది, ఇట్లా ఎందుకు నేర్పినావు నమాజ్ అంటే బరాబర్ నేర్పుతానే అన్నాడు, అనగానే కూడా వేసిండు అంతే. దానికి ఏంది ఇద్దరి మధ్యన జరిగిన గొడవ తప్పది, మతాలేదో కత్తులు పట్టుకుని కాదు. కానీ ఇప్పుడే మార్పు వస్తుందా సార్? స్కూల్ సీజ్ చేసినాము, ఇట్లాంటి స్కూల్ ఏది ఉంచినా ఉంచాము, ఇంకా ఇట్లాంటి స్కూల్ ఏది ఉంచాము. రెండోది అందరికీ చెప్పినాం కూడా, ఇక ముందు ఇట్లాంటి జరగదు ఎక్కడ కూడా తెలంగాణలో. దీని మీద కూడా ఏమన్నా ఇట్లాంటి విదేశీ నిధులు ఏమేమి వస్తున్నాయి, దీదొక ఇప్పుడు ఉదాహరణకు ఎట్లయితే లవ్ జిహాద్ ఇవన్నీ ఏమేమైతే నడుతుందో దీంట్లో కొత్త కాన్సెప్ట్ పెట్టినరా, చిన్నపిల్లల్ని మతం మార్చుడు. కాబట్టి దీని ఒక ప్రత్యేకంగా సిట్ ఏమని చెప్పినాం ప్రభుత్వానికి. అదే సరే, దాని భవిష్యత్తులో ఇంకా చూడాలి. ఇంకా ఎట్లా మీరే చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆర్మూర్లో ముస్లిమ్స్ జనాభా ఎక్కువ అని, మరి వాళ్ళని ఏం చేయమంటారు? ఆ ముస్లిమ్స్ నేర్చుకుని మా పిల్లలకి అది ఈ ఉర్దూ మీడియం స్కూల్ కాదండి. మేము ఏమంటున్నామంటే మీ పిల్లలకు నేర్చుకోండి, ఎందుకు తప్పేముంది మద్రాసాలల్లో మీ మత గ్రంథాలు మీకు ఏం చెప్తున్నాయో, మీ పద్ధతులు ఏమన్నా దానికి తప్పుపడట్లేదు. మా పిల్లలకు నమాజ్ ఎందుకు నేర్పుతున్నారు, ఖురాన్ ఎందుకు నేర్పుతున్నారు బలవంతంగా తల్లిదండ్రులకు తెలకుండా? మేమేమన్నా బలవంతంగా మీ మద్రాసాలకు వచ్చి హనుమాన్ చాలీసా చదవమన్నమా మీ పిల్లల్ని? చదవమన్నమా? లేదు మీ మసీదులలో వచ్చి ఏమన్నా సుప్రభాతం గాయత్రి మంత్రాలు నేర్చుకోమన్నమా? మీ పద్ధతులు మీకున్నాయి, మీ ధర్మం మీకుంది, దాంట్లో తప్పు పట్టట్లేదు. మా ధర్మాన్ని మమ్మల్ని బతకనియండి. మీ ధర్మాన్ని మేము ఏమన్నప్పుడు, మీ మద్రాసులకు వచ్చి ఇన్వాల్వ్ కానప్పుడు మా పిల్లలకు బలవంతంగా వెంది చేస్తారు, ఇట్లాంటి తప్పుడు. కాబట్టి దీనికి కఠినమైన చర్యలు ఉండాలని అంటున్నాం. అంటే అన్ని పోయిన తర్వాత భవిష్యత్ తరాలు కూడా కలుషితమైన తర్వాత ఈ దేశము, ఈ సంస్కృతి, సాంప్రదాయాలు ఎవరు కాపాడాలా? ఎట్లా కాపాడతారు? కాంగ్రెస్ అయితే ఎప్పటికీ కాపాడరు. ఇప్పుడు ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన మీరు నేను చెప్పేది అబద్ధం కాదు, అల్లా దయ ఉంటే మేము గెలుస్తామంటారు. మరి మా దేవుని ఎందుకు మొక్కుతారో అర్థం కాదు. ఇప్పుడు అంత పెద్దోళ్ళు 10 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, 4 సార్లు మంత్రి అయిన వాళ్ళు ఆ రకంగా కలుషితమై పక్షపాతం చూపిస్తే మెజారిటీ ప్రజల వైపు మేము ఉంటున్నాం. ఉన్నదే ఒక దేశం, వాళ్ళ గురించి మాట్లాడాల్సింది మేమే, మాట్లాడతాం మేమే అంటున్నారు. మీరు ఎక్కువ, రాకేష్ రెడ్డి ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే హిందూ మతం ఈ 2 భావాలతోటి ప్రజల్ని రెచ్చగొట్టేవాడే రాకేష్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు? 1990లో జూన్ 25న గిరిజా రుక్ము అనే ఉంటుంది అమ్మాయి, టీచరు, అందరు చూడంగా 20 మంది మానభంగం చేసిన తర్వాత రంపం మీద అందరు చూడంగా, రంపం మీద అంటే సామిల్ కట్టెలు కోసే మిల్లు మీద ఆ గిరిజ అనే అమ్మాయిని తుకుడలుగా కట్ చేశారు.
ఎవరో కాదు మళ్ళీ 15 మంది. ఉమ్. ఆమె పక్కింటి వాళ్ళు, ఆమె ఎదురింటి వాళ్ళు, ఆమె టీచరు, ఆమెతో చదువు చెప్పించుకున్న వాళ్ళు ఎవరా 15 మంది? ముస్లిమ్స్. భవిష్యత్ తరాలకు చరిత్ర అయితే చెప్పాలి కదా, చెప్పాలి కదా భవిష్యత్ తరాలకు. మర్చిపోతున్నారు చరిత్ర. ఔరంగజేబు ఈ దేశంలోనే బతకడానికి వాడు తుగ్లక్ అనేవాడు జీజియా ట్యాక్స్ అని పెట్టాడు ముందు. అంటే నీ దేశంలో నువ్వు బతకడానికి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టాల్సిన ఈరోజు ఒక స్వాతంత్రంగా బతుకున్నావు. మళ్ళీ చరిత్ర అయితే చెప్పాలి కదా. మీరు ఇప్పుడు 90ల కాలందే చెప్పిండ్రు. అవును, ఇప్పటికి లవ్ జిహాద్ నడుస్తుంది, మరి బీజేపీ అప్పటి నుంచి ఉంది కదా. నో, లవ్ జిహాద్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మేము చైతన్యవంతం చేస్తాం పాయింట్ 1. అదొక పెద్ద, ఇప్పుడు ప్రేమ కలగటం పేరు. మరి ఇంతమంది ముస్లిం అమ్మాయిలు హిందువులు ఎందుకు ప్రేమించరు? సింపుల్, అంటే జనరల్గా ఇప్పుడు అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సరదాగా తీసుకుందాం. మా బాలీవుడ్ సూపర్ స్టార్ ఉంటాడు ఆమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఫస్ట్ అమీర్ ఖాన్ పాప. అమీర్ ఖాన్ ఫస్ట్ భార్య హిందూ, పిల్లలేమో ముస్లిమ్స్. ఓకే. రెండో భార్య కిరణ్ రావు అని, వాళ్ళకి లింక్స్ తాత ఇంకనే మన తెలంగాణ. భార్య హిందూ, పిల్లలు ముస్లిం. ఇప్పుడు మళ్ళా ఈ రెండుకి విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు మూడో భార్య హిందూ, మళ్ళా పిల్లలు ముస్లిమ్స్. ఎందుకు అమీర్ ఖాన్కి ఒక్కసారి కూడా ముస్లిమ్స్ నచ్చట్లేదు? హిందూ అమ్మాయిలనే ఎందుకు చేసుకున్నాడు? లేదు, మరి హిందూ అమ్మాయిలకి నచ్చినప్పుడు నువ్వెందుకు హిందూ మతం మారుతలేవు? ఓకే. ఫస్ట్ భార్య హిందువే, పిల్లలేమో ముస్లిము. రెండో భార్య హిందువే, పిల్లలేమో ముస్లిము. మూడో భార్య హిందే ఇప్పుడు కాబోయే, మళ్ళీ పిల్లలు ముస్లిము. అంటే ఎట్లా? నీకు ముస్లిమ్స్ ఎందుకు నచ్చట్లేదు? ముస్లిం అమ్మాయిలు పాయింట్ 1. లేదు, నీకు హిందువులే నచ్చినప్పుడు నువ్వు హిందూ మతం ఎందుకు మారుతలేవు? అంటే ఇదంతా ఒక విద్రోహచారి అనిపిస్తలేదు మీకు? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నది ఆలోచన. కశ్మీర్ లాంటి ఘటనలు, పాతబస్తి లాంటి ఘటనలు, బైన్సా లాంటి ఘటనలు జరగకూడదు. జరగకూడదంటే హిందువులు మెజారిటీ ఉండాలా? మెజారిటీ ఉండాలంటే మినిమం 4 ఉండాలి పిల్లలండి. మినిమం 4 ఉండాలి. చస్తే మొయ్యడానికైనా 4 ఉండాలి. రాసి పెట్టుకోండి. ఫామ్ హౌజులు కొనుక్కున్నాం. నేను చాలాసార్లు చెప్పేది ఇదే, మీరు మాస్టర్ ఎన్ని సంపాదించుకున్నాం కాదు, భవిష్యత్తుల తరాలకు ఆత్మగౌరవము, ఆత్మాభిమానము తన నేల అనేది ఉంచాలి. కాబట్టి మతం గురించి తప్ప ఇతర మతస్థులు ఏమంటలేము. నువ్వు మెజారిటీగా ఉన్న నొద్దులు వాళ్ళు కూడా బ్యాలెన్స్గా ఉంటారండి. ఓకే. నువ్వు తగ్గిన కొద్ది ఇట్లయినావు అనుకో, ఎక్కడ కూడా నేను చెప్పిందే చరిత్ర అబద్ధమైతే ప్రపంచంలో ఇస్లాం పెరిగిన ప్రతి చోట చూడండి, ఇండియానే కాదు, పాకిస్తాన్ అయితే మరీ దారుణం. 22% ఉన్న 1% అయ్యాం. ఇంకా బంగ్లాదేశ్ అయితే పానారుండంగా తగలబెడుతున్నారు. దీప్ దాస్ పిల్లని పానముండంగా తగలబెడతారా? పానముండంగా రంపాలలో పోతారా? ఇదే చెప్తున్నాం హిందువులకు, దయచేసి కొద్దిగా చైతన్యం కండి, కొద్దిగా కలిసి ఉండండి. ఎదుటివాడిని మీరు కొట్టకుండా మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి. మీరు ఎంతో కోరికతోని కష్టపడి మీ జీవితాంతం సంపాదించుకున్న ఆస్తుల్ని వాళ్ళేమో పిల్లల్ని అంటున్నారు, మీరేమో ఆస్తుల్ని అంటున్నారు. వాళ్ళేమో క్లియర్గా చెప్తున్నారు అవి మనయే అనుకుంటా. మీరు ఆలోచించుకోండి. ఏమేమి ఉంటే 30-40 ఏళ్ళు ఉంటాం. కాలం ఆగది. భవిష్యత్ తరాల్లో మీ పిల్లలకు నరకయాతన అనుభవించద్దు. ఈ దేశంలో ఉండేందుకు జీజియా ట్యాక్స్లు కట్టద్దు. చాలామందికి చెప్తున్నా, ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కూడా చెప్తున్నా దయచేసి. ఎందుకంటే అందరూ ఈరోజు స్వేచ్ఛ 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 అంటున్నారు. అది ఈ హిందుత్వంలో ఉంది ఆ స్వేచ్ఛ. ఆదిశక్తిగా, పరాశక్తిగా, అమ్మలగా నమ్మ శక్తిగా కొలిచే జాతి అది ఉంది ప్రపంచంలో. మహిళలంటే హిందూ మతం ఒకటే. మీరు కూడా మహిళలు కూడా ఆలోచించండి దయచేసి.